ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని ఏడోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే చూద్దామా? తల్లి, ఈ రోజు నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు, ఈ థంబ్‌నెయిల్ చూసావు అంటే ఒక్క క్షణం నీ గుండె ఆగి మళ్ళీ కొట్టుకొని ఉంటుంది. నిజమేనా? ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా రాత్రిపూట పడుకునే ముందు నీ వాట్సాప్ డీపీని ఓపెన్ చేసి నీ ఫోటోని పదే 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 చూస్తున్నాడు. ఈరోజు రేపో మెసేజ్ కూడా రావచ్చు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు నీ వాట్సాప్ డీపీ చూస్తున్నారు? ఎందుకు నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు? ఎందుకు మెసేజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు? ఇతను కొత్త వ్యక్తా, లేకపోతే పాత వ్యక్తా? ఇదివరకే ఈ వ్యక్తితో నీకు పరిచయం ఉందా? నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిగా కొత్తగా రావాలనుకుంటున్నారా? అసలు విషయం ఏంటి? ఏ ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తల్లి. ఈ రోజుటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకో. ఆ వ్యక్తి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకో అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఏమని చెప్పాలి ఈయన గురించి? ఒకరా ఇద్దరా ఎంతమంది కుటుంబాల్లో కష్టాలను తొలగించి, సమస్యలను తొలగించి, సంతోషాలను నింపారు. ఈరోజు ఎంతో మంది వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేస్తుంటారు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కానీ మన ఛానల్లో కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూనే ఉంటారు, ఈ గురువు గారి వల్ల మా కష్టాలు తీరి సంతోషంగా ఉన్నాం అంటూ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బాబా గారి ఆశీస్సులుంటేనే ఇదంతా కూడా జరుగుతుందండి. మీకు కష్టాలు తీరే రోజు దగ్గరకు వచ్చింది అంటే గురువు గారు నెంబర్ కనిపిస్తుంది, గురువు గారి గురించి మీకు తెలుస్తుంది. అలా తెలిసిన క్షణాన్ని వదులుకోకండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఇప్పుడు ఆలోచనలో పడ్డావు కదా, ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, అసలు ఏం జరగబోతోంది అని. ఎందుకంటే నీ జీవితంలో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్న నిశ్శబ్ద నరకానికి సంబంధించినది. రాత్రిళ్ళు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకొని, బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను అని నువ్వు పెట్టుకున్న కన్నీళ్లకు సంబంధించిన విషయం. అందుకే ఈరోజు నీ సాయి నిన్ను హెచ్చరించాలని వచ్చాడు. కర్మఫలం ముగిసింది. నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను చీకొట్టిన వాళ్ళు నీ పిలుపు కోసం, నీ మాట కోసం, నీ పలకరింపు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సాయి అలాంటి ఒక ప్లాన్ చేశాడు కాబట్టి. ఎందుకంటే నిన్నటిదాకా నిన్ను వాడుకొని వెన్నుపోటు పొడిచి నీ అవసరం తీరిపోయాక చెత్త బుట్టలో పడేసిన వాళ్ళు ఇప్పుడు నీ కోసం, నీ దయ కోసం, నీ ఒక్క చూపు కోసం పడిగాపులు కాసే సమయం ఆసన్నమైంది తల్లి. కానీ ఆగు, కాసేపు ఆగు. ఇక్కడ సాయి లెక్కలు ఎప్పుడూ కూడా తప్పవు. ఆ మాట నువ్వు గట్టిగా నమ్మితేనే అది జరుగుతుంది. ఈ రహస్యాన్ని నీ ముందుకు తీసుకువస్తాను, నువ్వు నమ్మాలి. ఈ వీడియో, ఈ సందేశం నీ దాకా వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మాత్రం అనుకోకు. ఇది దైవ నిర్ణయం, సాయి సంకల్పం. ఈ అద్భుతమైన కర్మఫలాన్ని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే ఒక్కసారి అవును బాబా అని చెప్పు. ఓం సాయిరాం అంటూ ఇక్కడ నువ్వు రాయి. నువ్వు అలా రాయగానే ఇక్కడ నువ్వు సంతకం చేసినట్టు అవుతుంది. నువ్వు హాజరయ్యావు అని నాకు అర్థమవుతుంది. నీ జీవితంలోకి రాబోతున్న
ఆ న్యాయాన్ని నువ్వు స్వీకరించాలి. ఆ మాట చెప్పు. బాబా, అవును, నా జీవితంలోకి రాబోతున్న ఆ న్యాయాన్ని నేను స్వీకరిస్తున్నాను అని. ఎందుకంటే రాబోయే రోజుల్లో నిన్ను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది అవుతుంది ఈ ఒక సందేశం. ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను, ఎన్నో వివరాలను నీకు వివరించి చెప్పబోతున్నాను. కాలచక్రం తిరుగుతోంది, కర్మచక్రం మొదలైపోయింది. పశ్చాత్తాపానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త. నువ్వు ఇలా రాసే ప్రతి అక్షరం కూడా నీ జీవితంలో ఒక అతిపెద్ద అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు రాసిన సాయిరాం అనే ఆ పిలుపు నా గుండెల మీద సంతకం చేసినట్టు అవుతుంది. అనుక్షణం కూడా అది గుర్తొస్తూనే ఉంటుంది తల్లి. ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు ఒక రాజుగా, రాణిగా పోరాడే ఒక యోధుడివి. కానీ సాయి నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో అంతకంటే రెట్టింపు స్వచ్ఛమైన ఒక మనసుని ఇచ్చాడు. అదే నీ పాలట శాపంగా కూడా మారింది. నీ గురించి తెలుసు. నువ్వు ఎవరిని ప్రేమిస్తే అది స్నేహమైన, ఒక ప్రేమ కథ అయినా, బంధువులైనా సరే ప్రాణం ఇచ్చేస్తావు. లెక్కలు చూసుకోవు. నీ జోబులో 100 రూపాయలు ఉంటే ఎదుటివాడికి అవసరమని తెలిస్తే ఆ 100 రూపాయలు వాడి చేతిలో పెట్టేసి నువ్వు ఆకలితో పస్తులు పడుకుంటావు. అది ఎన్నోసార్లు నేను చూశాను. అవునా కదా తల్లి? నీ మనసాక్షిని అడుగు. అవును అయితే నిజమే బాబా, నిజమే, నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇక్కడ నాకు రాసి చూపించు. కానీ నీకు తిరిగి ఏం దక్కింది? నువ్వు ఎవరికైతే 100% ఇచ్చావో వారు నీకు కనీసం 1% తిరిగి ఇచ్చారా? ఇవ్వలేదు. పైగా నువ్వు నాకు ఏం చేశావు అని నీ ముఖం మీదే వాళ్ళు అడిగినప్పుడు, నువ్వు విన్నప్పుడు నీ గుండెల్లో నుంచి ఒక నెత్తురు చుక్క రాలినంత బాధ నీకు కలిగింది. ఆ నెత్తిటి చుక్క లాంటి బాధ నేను చూశాను. నువ్వు ఎప్పుడూ ఎదుటివారిని అవమానించవు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ దగ్గరికి వచ్చి 2 కన్నీటి బొట్లు రాలిస్తే ఇట్టే కరిగిపోతావు. నీది పైకి అగ్నితత్వం లాంటి గంభీరమైన ఒక మనిషిలా కనిపించిన లోపల మాత్రం మనసు ఉంది చూడు, వెన్న. అది ఎవరు తాకినా కరిగిపోతుంది. అలాంటి వెన్నలాంటి మృదువైన మనసు. అయితే ఈ లోకంలో ఉన్న స్వార్థపరులు, మోసగాళ్ళు నీలోని ఈ మంచితనాన్ని, చేతగాని తనం అనుకున్నారు తల్లి. కానీ నిన్ను ఒక టిష్యూ పేపర్లా వాడుకున్నారు. డబ్బులు అవసరమైతే నీ దగ్గరికి వచ్చారు, పనులు కావాలంటే నీ దగ్గరికి వచ్చారు, వాళ్లకు బోరు కొడితే నీతో మాట్లాడారు. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు. ఆ మోసం చేసిన వాళ్ళు నీ గుండెను పగలుగొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారే, నాకే ఎందుకో ఈ కర్మ అని నువ్వు ఎన్నిసార్లు కుమిలిపోయావు తల్లి. అవునా కాదా? నీకు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆలోచించావా? సాయి నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో వాళ్ళ నిజ స్వరూపాలు నీకు చూపించటానికి సాయి ఆడిన నాటకం అది. నువ్వు పడ్డ ప్రతి ఆవేదన, నువ్వు చిందించిన ప్రతి కన్నీటి బొట్టు, నువ్వు గడిపిన ప్రతి నిద్రలేని రాత్రి సాయి లెక్కలో, పుస్తకంలో రికార్డ్ అయిపోయాయి. సాయికి ఆలస్యం చేయటం తెలుసు కానీ అన్యాయం చేయటం తెలియదు తల్లి. ఇప్పుడు నీ సాయి లెక్క తేల్చే సమయం వచ్చేసింది. ఇప్పుడు గ్రహాల గమనం కూడా పూర్తిగా మారుతోంది. నీ విధిరాత, నీ కర్మసాక్షి ప్రతి ఒక్కటి నీ పక్షాన నిలబడబోతున్నాయి. ఒక అద్భుతమైన న్యాయాన్ని తీసుకురాబోతున్నాయి. వాళ్ళ వల్ల నీకు గతంలో జరిగిన మోసాలన్నీ ఇప్పుడు నీ శత్రువుల మెడకి ఉచ్చులా మారి గురుబలం నీ వైపుకు తిరగబోతోంది. దీని అర్థం ఏంటో తెలుసా? కర్మఫలం మొదలైపోయింది. కర్మ అంటే ఏంటో తెలుసా తల్లి నీకు? ఒక మనిషి ఎవరినైతే అకారణంగా ఏడిపిస్తాడో, ఎవరి మనసుతో అయితే ఆడుకుంటాడో, తిరిగి అదే వేదనను ఆ మనిషికి 10 చేసి ఇవ్వటమే కర్మ. వారు నిన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు తుఫాను మొదలైంది. నువ్వు బాగా గమనించు. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా లేరు. పైగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఫోటోలు పెట్టొచ్చు, కానీ బయటికి బిల్డప్ ఇవ్వచ్చు, కానీ జీవితాల్లో మాత్రం సాయి ఒక శూన్యాన్ని సృష్టించాడు. వాళ్ళు నీకు దూరం అయ్యాక నీలాగే ప్రేమించే వాళ్ళు, నీలాగే సహాయం చేసేవాళ్ళు వాళ్ళకి దొరుకుతారు అని అనుకుని భ్రమపడ్డారు. కానీ ఈ లోకం చాలా స్వార్థపూరితమైనది. వాళ్ళకు తెలియలేదు. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను మోసం చేసి వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళు మోసం చేస్తున్నారు. నీ దగ్గర వాళ్ళు ఏదైతే లాక్కున్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సాయి దాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేశాడు. ఇప్పుడు వాళ్ళకి నీ విలువ అర్థమవుతోంది. అరరే, వాడు లేదా ఆమె ఎంత మంచివాళ్ళు, వాళ్ళ దగ్గర నేను రాజులాగా, రాణిలాగా ఉండేవాడిని, ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను ప్రేమించారే, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను లోపల నుంచి దహించి వేస్తోంది, కుళ్ళబొడుస్తోంది. వాళ్ళు
ఆ వేడికి తట్టుకోలేకపోతున్నారు. నిజమే కదా, నేను ఎంత తప్పు చేశాను అంటూ కన్నీళ్లతో కుమిలిపోతున్నారు. ప్రతిరోజు కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మనసాక్షి ఒకటి ఉంటుంది కదా, అది హెచ్చరిస్తోంది, ఇది అక్షర సత్యం తల్లి. నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీ కరుణ కోసం ఇప్పుడు వాళ్ళు తహతహలాడుతున్నారు. ఇప్పుడు విను, అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. వాళ్ళు నేరుగా వచ్చి నీ కాళ్ళు పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి అహంకారం ఎక్కువ. కానీ వాళ్ళు నీ చుట్టూ తిరగటం మొదలు పెడతారు. దీన్ని నువ్వు చాలా గమనించాలి. ఇలాంటి రహస్యాలు నీకు ఎవ్వరూ చెప్పరు, ఎక్కడా కనిపించవు. అయితే ఎప్పుడో నువ్వు పెట్టిన పాత పోస్టులకి లైక్ కొడతారు. నీకు తెలిసిన కామన్ వ్యక్తి ద్వారా మాట్లాడతారు. వాడు చాలా మంచోడురా, నేనే తప్పు చేశాను అని నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నట్టు సృష్టిస్తాడు. పండగలకో పుట్టినరోజులకో సడన్ గా హ్యాపీ బర్త్డే అనో, లేకపోతే హాయ్ అనో, పండగ శుభాకాంక్షలు అనో ఒక చిన్న మెసేజ్ ఇచ్చేస్తారు. దీని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు మునిగిపోతూ ప్రాణవాయువు కోసం కొట్టుకుంటున్న వ్యక్తులు లాంటి వాళ్ళు. వాళ్ళ పాలిట ఆక్సిజన్ సిలిండర్ లాంటి వ్యక్తివి కావాలి. వాళ్ళ జీవితంలో ఇప్పుడు అన్నీ కష్టాలే, వాళ్ళకి ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత నీ దగ్గర మాత్రమే ఉందని వాళ్లకు తెలుసు. అందుకే మళ్ళీ నీ జీవితంలో ఎంటర్ అవటానికి ఒక చిన్న తలుపు సందు వెతుక్కుంటున్నారు. వాళ్ళు నీ మీద ప్రేమతో రావటం లేదు, వాళ్ళ స్వార్థం కోసం, కష్టాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ గిల్టీ ఫీలింగ్ తగ్గించుకోవటం కోసం మళ్ళీ కూడా నీ పాత గాయాలను రేపటానికే వస్తున్నారు. ఇక్కడే నువ్వు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సాయి నీకు న్యాయం చేస్తున్నాడు, సరే గాని నువ్వు ఏం చెయ్యాలి, ఎలా వ్యవహరించాలి తెలుసా? చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు బిడ్డ, ఇక్కడే పప్పులో కాలేస్తారు. కానీ నా బిడ్డ అలా ఉండకూడదు, నా భక్తుడు అలా ఉండకూడదు. నిన్ను హెచ్చరించడానికే ఈ సాయి వచ్చాడు. నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, లేదా వాళ్ళ నుంచి నీకు మెసేజ్లు వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? మొదట నిశ్శబ్దంగా ఉండు, సైలెంట్గా ఉండు. ఎందుకంటే కోపం ఎక్కువగా ఉంటుంది నీకు. ఎవరైనా మోసం చేసిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తే వెంటనే వాళ్ళని తిట్టేయాలి, లేదా నువ్వు నాకు ఇది చేసావు, అది చేసావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అనాలి అనిపిస్తుంది. కానీ వద్దు, అలా చెయ్యకు, తొందరపడకు. నువ్వు అలా వాళ్ళ మీద అరిచిన, కోప్పడిన దాని అర్థం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఇంకా వాళ్ళ వల్ల ఎమోషనల్ గా బాధపడుతున్నావు అని వాళ్ళకి అర్థం అయిపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన అర్థం ఏంటో తెలుసా? సైలెన్స్, మౌనంగా వాళ్ళ మెసేజ్ చూసి వదిలేసాయి. రిప్లై ఇవ్వకు, పట్టించుకోకు. వాళ్ళు ఎదురు పడితే ఎవరు పరిచయం లేని వాళ్ళను చూసినట్లు ఒక చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపో. వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు పట్టించుకోవటం లేదు అని వాళ్లకు అర్థమైపోతుంది. వాళ్ళకి అర్థం కావాలి కూడా. ఈ నిశ్శబ్దం వాళ్ళని మానసికంగా చంపేస్తుంది. నేనంటే వీళ్ళకి ఇక ఏ మాత్రం లెక్కలేదా అన్న ప్రశ్న వాళ్ళ అహంకారాన్ని ముక్కలు చేస్తుంది. రెండవ రూల్ ఏంటో తెలుసా? ప్రతీకారం తీర్చుకోకు. చాలా మంది వాడు నన్ను మోసం చేశాడు, ఇప్పుడు వాడు నా చేతికి చిక్కాడు, వాడి అంత చూస్తాను అని అనిపిస్తుంది. వద్దు, అలా వద్దు. ఎందుకో తెలుసా? ప్రతీకారం తీర్చుకునే బాధ్యత సాయి తీసుకున్నాడు. మధ్యలో నువ్వు వేలు పెడితే సాయి పక్కకు తప్పుకుంటాడు. నీ అంతటా నువ్వే వాడిని శిక్షించుకుంటున్నావు కదా, నా అవసరం ఏముంది అని సాయి నీ కర్మచక్రం ఆపేస్తాడు. నువ్వు కేవలం ఒక ప్రేక్షకుడిగా మిగిలిపో. వాళ్ళ పతనాన్ని, వాళ్ళు పడే బాధని నువ్వు కేవలం చూడు. అంటే నీ చేతులకి మట్టి అంటించుకోకు తల్లి. మూడవ నియమం, మళ్ళీ జీవితంలోకి రానివ్వకు. జాగ్రత్త, ఇది చాలా ముఖ్యం. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారనో, మాయ మాటలు చెప్పారనో కరిగిపోయి పిలుచుకున్నావో, ఎందుకంటే నీకు అసలే క్షమాగుణం చాలా ఎక్కువ. వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చే 2 మాటలు చెప్పగానే సరేలే పాపం అని క్షమించేస్తావు. క్షమించటం తప్పు కాదు తల్లి. నీ మనసు ప్రశాంతత కోసం మనసులోనే వాళ్లను క్షమించు. కానీ మళ్ళీ నీ జీవితంలోకి మాత్రం వాళ్లకు ప్రవేశం ఇవ్వకు. ఒక్కసారి పగిలిన అద్దం మళ్ళీ అతికిస్తే ముఖం స్పష్టంగా కనిపిస్తుందా? ఆలోచించు. ఎంత బాగున్నా కూడా పగుళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మరోసారి నమ్మక ద్రోహం చేసిన వాడు మళ్ళీ చెయ్యడని నమ్మకం ఏంటి ఉందా? నువ్వు ఇక నాకు అవసరం లేదు అంటూ నిర్మోహమాటంగా నీ మనసుతో నువ్వు చెప్పేసుకో. నీ మనసుని అదుపులో పెట్టుకో. వాళ్ళకి ఒక గీత ఏంటో స్పష్టంగా చూపించు, ఒక హద్దు ఏంటో చూపించు. ఇప్పుడు నేను చెప్పబోయేది నీ గుండెల్లో ముద్రించుకో తల్లే. జాగ్రత్త. ఈ సమయంలో కొన్ని మాయలు కూడా చెయ్యటానికి ప్రయత్నిస్తారు. అది మనుషులు కావచ్చు, ఇది ఆడే వింత నాటకం కావచ్చు, కొన్ని మాయలు కూడా జరగచ్చు నీ జీవితంలో.
నీ పాత జ్ఞాపకాలను మళ్ళీ నీ కళ్ళ ముందు తిప్పుతాడు. లేదా ఆమె మారాడేమో, అతను మారాడేమో, ఒక ఛాన్స్ ఇద్దామా అన్న ఆలోచన నీ బుర్రలోకి వస్తుంది. ఒకవేళ నువ్వు పాత శత్రువులకో, నిన్ను మోసం చేసినటువంటి పాత ప్రేమకో, పాత స్నేహానికో మళ్ళీ అవకాశం ఇస్తే నువ్వు నీ జీవితంలో చెయ్యబోయే అతి పెద్ద తప్పు అదే అవుతుంది. ఈసారి వాళ్ళు నిన్ను మోసం చేస్తే మళ్ళీ నువ్వు కోలుకోవటానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అందుకే గుడ్డిగా నమ్మకు. సాయి నీకు కొత్త మార్గాలను తెరుస్తున్నాడు. ఈ మార్గాలలో రాబోయే రోజుల్లో నువ్వు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒక స్వర్ణ యుగం లాంటిది. ఇక్కడ నువ్వు ఫోకస్ చేయి. నీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద, నీ కెరియర్ మీద, నీ డబ్బు మీద, నీ కుటుంబం మీద, ఎవరైతే నీ కష్టకాలంలో వాళ్ళు నిన్ను వదిలేస్తారో వాళ్ళ మీద ఫోకస్ చెయ్యి. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అంటే నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఆపటానికి వస్తున్నారు. నువ్వు ఎదుగుతున్నావో అని అర్థం. నీ విజయపు వాసన వాళ్ళకి తగిలింది. తను మళ్ళీ పచ్చగా ఉన్నాడు, వెళ్దామా, నాశనం చేద్దామా అన్న ఆలోచనే. అందుకే నీ సక్సెస్ ని పంచుకోవటానికి, నీ వెలుగులో చలి కాచుకోవటానికి వాళ్లను రానివ్వకు. నీ దారిలో నువ్వు ముందుకు దూసుకుపో. ఎవ్వరికీ భయపడకు. భయపడాల్సిన అవసరం లేదు. సాయి నీ పక్కన ఉన్నాడు. ఏది ఏమైనా, ఏం జరిగినా, ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా నీ సాయి నిన్ను కాపాడుకుంటూనే ఉంటాడు. నువ్వు నిన్ను తక్కువగా అంచనా వేసుకోకు. ఈ రోజు నుంచి కూడా నీ ఆలోచన విధానం మారాలి. నన్ను ఎవరైనా మోసం చేశారు అంటే అది వాళ్ళ దరిద్రం లాంటిది. ఒక మంచి వ్యక్తిని వాళ్ళు కోల్పోయారు అని నువ్వు అనుకో. నాకేం నష్టం లేదు అని అనుకో. వాళ్లే ఒక వజ్రాన్ని నేలపాలు చేసుకుంటున్నారు, అదంతా వాళ్ళ దురదృష్టం అని అనుకో. ఇలాంటి ఒక ఆలోచన శక్తిని పెంచుకో. ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు తల్లి, కానీ స్వచ్ఛమైన ప్రేమను డబ్బుతో కొనే దమ్ము ఏ కోటేశ్వరుడికి లేదు బిడ్డ. నీ విలువ నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ విన్నావు కదా, ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ మాటలు నీ గుండెను తాకి నీ గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయి ఉంటే ఆ మాటలు నీ ఆత్మను తాకినట్లే. నేను చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో జరుగుతున్న నిజమని నీ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ కోసం ఎవరైతే గోతులు తవ్వారో వాళ్లే అందులో పడటం చూడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ విజయమే వాళ్లకు నువ్వు ఇచ్చే అతిపెద్ద రిటర్న్ గిఫ్ట్ తల్లి. లే, కన్నీళ్లు తుడుచుకో, గతాన్ని వదిలేయి. రేపటి ఉజ్వల భవిష్యత్తు ఏదైతే ఉందో దానికోసం అడుగు వెయ్యి. నువ్వు ఒంటరి కాదు, నేనున్నా. అన్నింటికీ మించి నీ సాయి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం నా మాటగా విను. నువ్వు ఇది చూశాక నీలో ఒక కొత్త శక్తి వచ్చింది కదా, కొత్త ఎనర్జీ లాంటిది నీలో ప్రవేశించింది కదా. నీ మనసులో, మెదడులో ఉన్న భయము, ఆందోళన అన్ని తగ్గిపోయాయి కదా. ఒక ధైర్యం వచ్చింది కదా. నా బాబా నా తోడుగా ఉన్నాడు, నాకేమీ జరగదు అన్న ఒక భరోసా వచ్చింది కదా. అయితే ముందుకు వెళ్ళాం. ఏది జరిగినా, నీ జీవితంలో ఏం జరిగినా చూసుకోవటానికి నేనున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.